అవర్ ఛానల్ విలేజ్ కామెడీ వీడియోస్. చలో మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి దోస్తులు. కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మరి ఈ రోజు వీడియో ఏంటిదనంటే పుట్టింట్లో ఉంటే పార్ట్ 23. అసలు మేమైతే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం దోస్తులు. మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాం దోస్తులు. కొంచెం సపోర్ట్ అయితే తప్పకుండా చేయండి దోస్తులు. మా లాంటి చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నర్సు తీరిగ్గా కూసున్నావు? ఏం లేదయ్యా, ఇక పని బిరాన తీరింది. ఇటు బిడ్డ లేకపోయే, బిడ్డేమో అత్తగారింటి పోయే, అటు కోడలేమో ఇక అవ్వగారింటి పోయే. ఇక ఎవ్వరున్నాళ్ళు నువ్వు నేను కొడుకేనాయే. పని తీరింది బిరాన్నే. పోయిండానా ఆఫీస్కి? ఇంకా పోలేకపోతాడు కావచ్చు, తయారైతాడు కావచ్చు. నువ్వు బిడ్డ దగ్గరికి పోయేద్దామా అన్నయ్య? అంత బిడ్డ పోయినప్పటి నుంచి మంచిగా అనిపించలేదు, మనసులో లేదు. రేపు పోయేద్దామా పొద్దుగాల? పోయేద్దాం పటే, రేపు పొద్దుగాల బస్కు పోయేద్దాం. అయ్యా మరి నేను పొలం కాడ పనున్నది, పోయేద్దా. పోయిరాపో. అమ్మా చెప్పు ఏంది? లేదే, నేను ఆఫీస్కి పోయేద్దా, సరేనా? నువ్వు ఏడికి పోతే నాకేంది కొడుకా? నాకెందుకు చెప్తాను అయినా? నువ్వు ఏడికి పోతే నాకేంది, ఏం చెప్తే నాకేంది? పెళ్ళమ్మగలు ఒకటే కదా ఎంతైనా. నీ పెళ్ళాన్ని పట్టుకొని ఆడవాడగొట్టినావు, వచ్చినప్పటి నుంచి మాట మాట్లాడుతానవా? ఏం చెప్తాను? వండితే తింటాను, సపలేకు ఉంటాను. మరి అమ్మ ఏం చెప్తారే, నాన్న ఏం చెప్తారే, చెల్లె మంచిగా ఉన్నదా అని పోయినప్పటి నుంచి అని అడుగుతాను వారా? అయ్యేం పట్టాయి నీకు? నీది నువ్వే, నీ పెళ్ళంది గంతే. ఇంకా మిగతా వాళ్ళ జోలద్దు, వాళ్ళు ఆడుతద్దు, మీ ఇద్దరుంటే చాలరా. గట్లంటవేందే అమ్మ? నేను బావకు ఫోన్ వేసి మాట్లాడుతుంది. మాట్లాడదావు బిడ్డ, ఇంటి నుంచి ఏమో ఎల్లగొట్టిర్రు, ఇంకా మాట్లాడతాడు. పోయిరా పో, నువ్వు ఆఫీస్కే పో, నీ పిల్లల దగ్గరికి పో, నీ అత్తగారింటికి పో, ఏడికన్నా పో. నాకెందుకు కొడుకా నీ గురించి? మొన్న మంచిగా బుద్ధి చెప్పిరు నీ పెళ్ళమును నువ్వు, ఇంకేంది? అబ్బా నీతోని ఏది మాట్లాడినా కట్టమేనే. కట్టం కాదు కొడుక, దండి కట్టం. నాతోని కట్టమే కట్టం. నువ్వేమన్నా అనుకోవే, నేనైతే ఆఫీస్కి పోతానా. పో, నేనేమనుకుంటా. ఉన్నవానే దాపో సక్కదా, కూసునేదా పో సక్క. కనబడతలేవు అరే, ఈ ముసురుకు ఎటు రాబుద్ది అయితే లేదు. సప్పలేక ఇంట్లోనే తింటానా పంటానా? నిన్న నువ్వు మళ్ళీ అక్కోళ్ళింటికే పోయినావు, నేను ఇట్లా పోయి వస్తానా, నువ్వు పోతానవు. ఇక నేను నిన్ను విలువలేదే. నేను ఈ సంది పంట వచ్చినా, నువ్వు ఆ సంది పంట పోయినావు. నా పో సక్క. ఏం కూర మరి? ఏం కూర ఉన్నదే? గంగల కూర, పప్పు. ఏం కూరగాయలు తిన బుద్ధి అయితే లేదాయే. ఏమన్నా ఇంత కూర తెమ్మన్నామంటే ఎవరు లేకపాయే. ఇక సప్పులేక పప్పు వేసుకున్నా, తిన్నా. కోడలు నీ బిడ్డ కనబడతలేందే, ఒక్క పురుగు లేదు మీ ఇంట్లో. ఒక్కదానివే కూర్చున్నావు, బిరాన్నే పని తీరింది, తిన్న విడ కూర్చున్నావేందే? కోడలు అవ్వగారింటికి పోయింది, నా బిడ్డ ఏమో అత్తగారింటికి పోయింది. ఇక నేను పని తీరింది ఇడ కూర్చున్నా. నా కొడుకు ఆఫీస్ పోయిండు, నా అమ్మవాడేమో పొలం కాడికి పోయిండు. ఇక ఏం పని పోసక్క, పని తీరింది కూర్చున్నా. అంతేనా? బిడ్డను గుప్పుడు తోలవేందే సీమంతం చేయకుండానే? అంటాం ఏసుడే పోసక్క. అత్తమ్మ ఒక్క తీరు తలిగింది, తోలు నేను 4 రోజులు ఉంచుకుంటా తోలు అని అంటే ఇక తోలినా. బోలొల్ల వెళ్ళిపోయిలా అని చెప్పలేక ఇట్లా చెప్తానవా అని? లొల్ల అయిందని వినబడతాంది, నువ్వేమో గిట్లా చెప్తానవేందే? దీనికి అప్పుడే అర్థమైతే అన్ని. ఆ లొల్లి అంటే ఏం లేదు, ఇక ఇంట్లో ఏదో చిన్న లొల్లి. ఇక నా కోడలకు నా బిడ్డకు వెళ్ళే, అందుకే ఇక అది అప్పుడే వచ్చింది. అది మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడింది. ఇంటికి నా బిడ్డకు కూడా నచ్చలే, నా అల్లునికి నచ్చలే, సప్పలేక వాళ్ళింటికి వాళ్ళు వేయర్రు, ఇదేమో ఇటు అవ్వగారింటికి పోయింది. అంతేనానే? అయితే మన కానీ పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటారు అట్నే? ముచ్చటా నన్ను అడుగుతావేంటి? పెళ్లి పెద్ద మనిషి ఏమో నువ్వు, నీకు ఫోన్ చేస్తలేలా, అడుగుతలేలా? ఏమోనే 2 రోజుల నుంచి ఫోన్ చేయలే. మొన్న ఫోన్ చేసి ఇల్లు పెళ్లి పెట్టుకుందాం ఇక నన్నలాట. మరి ఇక షాపింగులు చేస్తారాయండి, ముదుగాల ఎంగేజ్మెంట్ చేస్తారో చేయరో కానీ ఇక డైరెక్ట్ పెళ్ళి చేద్దాము అని అంటాడు. లింగయ్య తాత మంచిగా లేడు కదా, ఇక బిర్యానీ చేస్తే ఒడిచిపోతుంది అని అనుకుంటారట. ఇదంతా నీకు తెలిసి నన్ను అడిగితే నాకెవరిక? నా కోడలు ఏమైనా చెప్తుందా, నా ఈపురాలు ఏమైనా చెప్తుందా? చెప్పకుండా చేస్తా. అరే పెళ్ళికి పెద్ద మనిషివి నువ్వు. ఏం పెద్ద మనిషో ఏం కథనో, బొరనున్న వాళ్ళకు భోజనాలు పెడతారు, పిల్లలున్న వాళ్ళకు పీటలు ఎత్తారు. ఇట్లాంటివేందే నర్సి? నువ్వు ఇయ్యపురాలు కట్టకారు కన నిన్ను నీకు చెప్పకుండా చేయకుండానే ఎత్తారే. నాతోనే అవసరం వాళ్ళకు, నీ అసొంటులు లేలా వాళ్ళకు చెయ్యలా? నాతోనేం అవసరం తీపోసక్క. ఇట్లాంటివేందే నర్సి? ఎవరో ఫోన్ చేస్తలా, ఒక్క నిమిషం ఉండు మాట్లాడదా, ఫోన్ వస్తుంది. అమ్మ నేను చిట్టినే, ఏం చెప్తానవే? లేదు బిడ్డ, నేను నీ
అందరికి బిడ్డ పోయినప్పటి నుంచి మనసులో ఏదో రెబ్బాయి చూసేద్దాము అని ఇప్పుడే బాపు నేను అనుకున్నాం. బిడ్డ తిన్నారా నవ్వా? తిన్నమే అమ్మా, ఏం లేదు ఉత్తానే కూర్చున్నా. అయితే నీకు ఫోన్ చేసిన. నా బిడ్డకి పోసక పెద్దమ్మ వచ్చింది, నేను మళ్ళీ ఎత్తది అమ్మా. వాళ్ళు నా బిడ్డ ఫోన్ చేసింది, అయితే మాట్లాడినా. ఇప్పుడే తిన్నదాట ఉన్నదాట. వాళ్ళ అత్త ఇప్పుడు మంచిగా చూసుకుంటానా అని వాళ్ళ అత్తకు దానికి పడుతుందా పడతలేదా? మళ్ళా గట్టనే లొల్లులు పెట్టుకుంటాలా? లేదు ఇప్పుడు మంచిగానే చూసుకుంటారు, మంచిగా కూడుంటారు. కానీ రోజులు ఒక తీరే ఉంటాయి. అప్పుడు ఏదో కొద్దిగా రంకులేశం వేసింది, కానీ ఇప్పుడు మంచిగానే ఉంటారు. అంతేనా అనే? సరే, నేను మళ్ళీ ఇంటికి అయ్యి పోయేత్త వానే మరి తెరసేపు ఆడ కూర్చొని ముచ్చట పెడదాం. పాప పోదాంపా, ఇంట్లోండి ఏం చేయాలి? నేను ఒక్కదాన్ని నేను కూడా అత్తపా, ఇద్దరం కలిసి పోదాంపా. వేదా ఇట్లా ఏం చెప్తారు? అట్లా ఇంతకుముందు ఫోన్ ఎత్తివి కదా. ఏం లేదు అత్తమ్మ, రేపు ఈడికే అత్తారట బాపు ఉన్నమ్మ, అందుకే ఫోన్ చేసిన. ఈడికే అత్తారటనా? సరే రాని, మంచిది. సీమంతం గురించి అడుగుతా, మరి మీ అమ్మ ఎత్తుదా లేకపోతే నేను చెయ్యన్నా అని. మందమద్దు ఏమద్దే అమ్మ, ఉత్తగా ఇంట్లో మందం ఏదో వేసుకుందాం గంతే. ఏమద్దు, ఎవరైనా పుట్టినాక 21st అన్నా బర్త్డే అన్న చేద్దాం. నాకు ఇష్టం లేదే ఈ సీమంతం ఇవన్నీ. ఎందుకు చెప్పు, ఇప్పటికే అందరి కళ్ళల్లో పడతానం, ఎందుకు అవసరం లేదు. మళ్ళా ఎవరి కళ్ళు ఎట్లాంటివో అసలే లొల్లులు అవుతాయి. మళ్ళా దీనికి వేసి ఆమెకి వేయపోతే ఆమె ఎన్ని మాట్లాడుతుందో ఏమో. కాళ్ళవ్వగారు ఎత్తారు బిడ్డ, మనం చిట్టవ్వకి వేసుకుందాం ఇంట్లో మందం ఏదో. అదే అమ్మ, నాకైతే ఇష్టం లేదు. చిట్టి నువ్వేమంటావు? నువ్వేమంటావు చెప్పే. నాకు కూడా ఇష్టం లేదు అత్తమ్మ, అద్దు. ఆయన అన్నది నిజమే. మళ్ళా నాకు సీమంతం ఎత్తే ఎనులల్లో అయితాయో ఏమో. రేపు అమ్మ ఉన్ను బాపత్తారట కదా, వచ్చినాక మాట్లాడదాం తీ. సరే అన్నయ్య ఏమన్నా ఫోన్ చేస్తాడా అనే? లేదత్తమ్మ, చెయ్యలేదు. మా అమ్మే వేసి మాట్లాడుతుంది, మా అక్క వేసింది అప్పుడు. తీ బిడ్డ, వాళ్ళ గురించి పట్టించుకోకు, వాళ్ళు ఫోన్ చేయలేదని రంది పెట్టుకోకు, సరేనా? అదేం లేదత్తమ్మా. బిడ్డ పొద్దుపోయింది, నేను చాయ్ పెట్టుకత్తా, కూర్చోర్రి. సరే అమ్మా పో. నువ్వు చెప్పు, అమ్మ అన్నదని కాదు కానీ నిజంగా నీకు ఇష్టమైతే ఎత్త సీమంతం చెప్పు మరి. లేదండి అద్దు, మీరు అన్నది నిజమే. ఇప్పటికే అందరి కళ్ళల్లో పడుతున్నాం మనం. నాకు ఎట్లాంటి సీమంతం వద్దు, ఏమద్దు. నాకు కొడుకైనా బిడ్డ అయినా చల్లగా పుడితే చాలు, అంతే. చిట్టి అయ్యా బంటోళ్ళ మామ ఫోన్ చేసిండేమో, మరి ఏం చేద్దాం? బంటి గాని పెళ్లి గురించి పెట్టుకుందామా అద్దా మరి? ఇప్పుడు ఎందుకే, ఇక శ్రావణంలో అంతా వర్షాలు కుడితే అద్దు వాయిదా వేద్దాం. బంటి కాని పెళ్లి బిడ్డ డెలివరీ అయినాక వేద్దామని చెప్దాం ఆయనతోని. నేను మాట్లాడుతుంది ఈ ఫోను. అప్పటి వరకు ఎందుకే బాపు, ఇప్పుడు ఎత్తే అయిపోదా చెప్పు. మళ్ళా నాకు నువ్వానికి ఎందుకు చెప్పు. మళ్ళా ఎవరైనా చూస్తే ఏదో ఏదో ఎక్కించి చెప్తే క్యాన్సిల్ అవుతుంది, ఎందుకు అద్దు. గట్ల ఉంటుందా బిడ్డ? ఇంకో నెల అయితే అయిపోయానికి. ఇప్పుడు వాడే 7 నెలలు కథం 9 నెలల డెలివరీ చేయించమా చెప్పు. నేను మాట్లాడితే వాళ్ళ మామతోనూ బంటిగానితో ఏం కాదు, మనకున్నది ఒకతే బిడ్డ. నా బిడ్డకి ఇట్లున్నాగా పెళ్ళి ఎట్లా చేస్తాను చెప్పు. అవునండి, బిడ్డ చెప్పింది కూడా నిజమే. పెళ్లి చెయ్యం కానీ ఇక మళ్ళీ ఎవరన్నా ఎక్కించి చెప్తారు గట్లనే. అసలే బాగున్నోళ్ళు మనకు బాగున్నారు, చేద్దాం ఇక. అదెప్ప ఎప్పుడో ఒకసారి ఓడిచిపోతుంది. బిడ్డనే ఏమని అంటుందా? ఏమైతుంది చెప్పు. బంటి గాని విలువ మరి ఆడేమంటాడో అడుగుదాం. అరే బంటి, చెప్పే అమ్మా. నువ్వు పిలిచిండ్రా, ఒకసారి మాట్లాడదామని పిలిచినాం. ముచ్చట గురించే? లేదు బిడ్డ, నీ పెళ్లి గురించే. మరి అక్కకి ఇట్లా డెలివరీకి ఉన్నది, మరి తర్వాత వేసుకుంటావా? అక్క డెలివరీ అయినాక వేసుకుంటావా, ఇప్పుడు వేసుకుంటావా అని అడుగుదామని పిలిచిన. మీ మామ వేసిండేమో బిరాన పెళ్లి చేద్దాం, మా కాక మంచిగా లేడని. మరి ఏమంటావు బిడ్డ? అక్క డెలివరీ అయ్యేదాకా ఆవుదామా? నాకైతే ఒకతే బిడ్డ కదా, మనకి ఇంకెవరున్నారు బిడ్డ? అక్క డెలివరీ అయినాక వేద్దామన్నట్టు నా ఉద్దేశం ఉన్నది. అక్క ఉన్న అమ్మేమో మళ్ళీ అసలే రోజులు మంచిగా లేవు, ఎవరెవరు ఏమేమి ఎక్కించి చెప్తారో వాళ్ళకు మళ్ళీ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది బాపు. అద్దు ఇప్పుడే చేద్దాం, ఒడిచిపోతుంది, ఏం కాదు అని అక్క ఉన్న అమ్మ అంటారు. నువ్వు చెప్పు బిడ్డ, ఏమంటావు చెప్పు. ఇక అవన్నీ నాకు తెలియదే, మీ ఇష్టమే, నా ఇష్టం. మీరు ఎప్పుడైనా మంచిదే, నేను చేసుకుంటా. మీరు ఎప్పుడంటే అప్పుడే, గంతే. నాకు తొందర అదేం లేదే. తొందర ఏం లేదు కానీ అద్దండి, ఆపితే మంచిగా ఉండదు. అలా మామయ్యకి ఫోన్ చేసి మాట్లాడండి. ఇప్పుడే చేద్దాం, పనిలో పని ఒడిచిపోతుంది. బాపు నిజమే, అమ్మన్నది నిజమే, చేద్దాం, ఏం కాదు. బిడ్డ ఫోన్ చేస్తే ఆగిల్ల మామకు. హలో బావా, ఏం చేస్తారు? మంచిగా ఉన్నారా అందరూ? ఏం లేదు బావా, మంచిగానే ఉన్నాం. మీరేం చేస్తారు? అల్లుడు గిట్ల ఏం చేస్తారు? కోడలు మంచిగా ఉన్నదా? ఇప్పుడు ఎన్ని నెలలు? అందరు మంచిగానే ఉన్నారు. కోడలు కూడా ఇన్నే ఉన్నది బావా. ఇప్పుడు 8 నెలలు పడతాయి, ఇక ఇంకో 10 రోజులు అయితే.
ఈ ముచ్చట ఏం చేద్దాం బావా? మరి నువ్వు ఇప్పుడే చేద్దామని అంటానవట కదా, మరి చేద్దామా? మంచి రోజులు ఉన్నాయి, అయ్యగారిని అడుగుదామా, లేకపోతే నా బిడ్డ డెలివరీ అయినాక చేద్దామా? నాకున్నది ఒకతే నా బిడ్డ అని ఆలోచిస్తాను బావా. నువ్వు నువ్వేమంటావు? ఇట్లా కాదు బావా, నీకున్నది ఒకతే బిడ్డ కానీ ఇక మళ్ళీ ఇంకే కాక కొంచెం మంచి లేడు. చిన్నప్పటి నుంచి నన్ను వాళ్ళే సాదిర్రు, పెంచిర్రు. వాళ్ళకు పిల్లలు ఉన్నారా? ఏమన్నా ఎటు తిరిగినా మళ్ళీ నేనే పోయి చెయ్యాలి. పుసుక్కర్ ఏమన్నా అయిందనుకో, నేను అక్కడ ఉంటే నా బిడ్డ పెళ్ళి ఎట్లయితుంది చెప్పు. అందుకే ఇప్పుడు చేద్దామని అంటానా. బావా నువ్వన్నది కూడా మంచినే ఉన్నది కానీ చూపి మరి అయ్యగారికి ఏమేమి డేట్లు చెప్తాడో దాన్ని బట్టి చేద్దాం. ఇక మన పని కూడా తీరుతుంది. ఇళ్ళకు పిల్లలకు పెళ్ళి చేస్తే బావా నేను చూపించి ఫోన్ ఎత్తతి. అందరూ మంచిగా ఉన్నారు కదా? అందరు మంచిగానే ఉన్నారు బావా. చూపించి నాకు ఏ సంగతి అయినా చెప్పు. సరే బావా, మంచిది, ఉంటాను మరి. సరే అన్నాడండి. ఆయన ఏమన్నాడంటే వాళ్ళ లింగయ్య కాక మంచిగా లేడు కదా, వాళ్ళకు కొడుకులు బిడ్డలు లేలట. ఎటు చేసినా మళ్ళీ నేనే పోయి చెయ్యాలి అన్ని. మళ్ళీ మా కాక గిట్ల పుసుక్కర్ ఏమన్నా అయిందనుకో, నా బిడ్డ పెళ్ళి అన్నే అవుతుంది బాబా. బిర్యానీ ఎత్తే నా పని కూడా తీరుతుంది. తర్వాత ఏమన్నా కానీ ఏమన్నా వేసుకొని అని అంటాండు. నేనే బాపు, ఆయన అన్నది కూడా కరెక్టే. పుసుక్కర ముసలోడు చచ్చిందనుకో పెళ్ళి అన్నే అవుతుంది. బిరానా కానిచ్చిందే నయం. మా గురించి ఆలోచించకు, తమ్ముని పెళ్ళి అయితే కానీ అయినాక లెక్క. సరే బిడ్డ, సరే మంచి రోజులు చూసి ఫోన్ చేస్తా అన్నాడు. అయ్యగారిని అడుగుతా అన్నాడు. నువ్వు కూడా ఫోన్ చేయ అయ్యగారికి. నేసుడేందయ్యా, రేపు పోయి మాట్లాడత్తా. బంటిగాడిని తీసుకొని పోయి అడిగత్తా. అడిగిరా. చూడు ఎప్పుడు వస్తాడు అన్నాడు బిడ్డ ఇటు. ఈ శనివారం అత్తనన్నాడు బాపు. ఈ శనివారం అత్తడట, ఆదివారం కూడా ఇటే ఉంటాడట. మంచిగా ఉంటారా అనవ్వ? అల్లుడు వాళ్ళ అమ్మకి ఇట్లా మాట్లాడుకుంటారా లేదా? మరి అల్లుడితోని మాట్లాడతారా లేదా? ఏమోనే బాపు, మంచిగానే మాట్లాడతారని అయితే చెప్తాండు. మరి మాట్లాడతారో లేదో తెలియదు ఇంకా. బంటి పెళ్ళి అయితే పెట్టుకుంటే ఫోన్ చేసి రమ్మందాం, పెట్టుకున్నాక ఓ రోజు. సరే అండి. సరే మీరు మాట్లాడుకోర్రి, నేను బయటికి పోయేస్తా. పోయిరా పోరా, ఊకే తిరుగుడే నీ తిరుగుడు సార్లే ఉండా. అడకవుకు పెళ్ళి అయితే ఎట్లా ఊకే తిరుక్కుంటేనే సత్తావు. కొర్రకే ఊకే. బండిగా పెళ్ళి ఎప్పుడురా, పెట్టుకున్నారా లేదురా? రా పెట్టుకుంటా అంటారు. మరి ఇక తెలియదు. మా బాపేమో మా అక్క డెలివరీ అయ్యేదాకా అవుదాం అంటాడు. మా మామేమో గలింగే మంచిగా లేడు, తొందరగా కానిద్దాం అంటాడు. ఇంకా ఏది తెలియదురా, ఇయ్యాలైతే కన్ఫర్మ్ అవుతుంది. తొందర చేసుకో, ఏం కాదు. రా మా పిల్ల ఫోన్ ఎత్తాంది, మాట్లాడతా. మాట్లాడు. ఏం ఎత్తానో ఫోన్ కూడా ఎత్తలేవు. లేదు బేబీ, మన పెళ్లి గురించే డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడే మీ డాడీకి ఫోన్ చేసిర్రు, మా బాపు మాట్లాడిండు. మీ అక్క డెలివరీ అయ్యేదాకా ఆగుదామా అని అడిగిందట గారా. అరే మీ అక్క డెలివరీ అయ్యేదాకా ఆగితే పుసుక్కర మా తాతయ్య చచ్చిపోతే సంవత్సరం వెయిట్ చేయాలిరా. మళ్ళా నువ్వు ఎప్పురా, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం ప్లీజ్ రా బంటి. నీకు కొంచెం కూడా లేదారా? అసలు నువ్వేం సప్పుడు ఎత్తలేవు. లేదే, మళ్ళీ మా బాపే అన్నాడు ఇప్పుడే చేద్దామని. మా అక్క కూడా అద్దు, నేను డెలివరీ అయ్యేదాకా ఆగితే మళ్ళీ మంచిగా ఉండదు, పుసుక్కర తాతయ్య చచ్చిపోతే సంవత్సరం ఆగాలి, అద్దు ఇప్పుడే ఏ బాపు అని అంటే సరే అని చెప్పిండు. కానీ మీ డాడీకి ముహూర్తాలు చూసి ఫోన్ చేయమన్నాడు కదా. మళ్ళీ నేనేం పట్టించుకుంటలేవు అంటే ఏందే, మళ్ళీ నేనేమైనా మాట్లాడితే మా అక్క ఫీల్ అవుతుంది. అందుకే సప్లై కూకున్నా. అంటే నీకు మీ అక్క ఫీల్ అవుతుందని కానీ నేను ఫీల్ అవుతుందని కొంచెం కూడా బాధ లేదారా నీకు? లే కాదు బేబీ, అర్థం చేసుకో. మళ్ళీ మా అక్క డెలివరీ అయ్యేదాకా ఆగుదామా మా బాప అన్నాడు. ఉన్నది ఒక్కతే బిడ్డ నాయే, కొంచెం ఆన్ పెళ్ళి కూడా చూడకపోతే ఎట్లుంటుంది అని మా బాప ఆలోచన గట్లా. ఇప్పుడు మీ అక్క మీ అమ్మ అల్లేనారా? ఇక నేను నన్ను పట్టించుకోవా? కనీసం నా ఫీలింగ్స్ ఏంది, నా గురించి ఆలోచించవా? ఓ బేబీ గట్లంటావు. నేను మన పెళ్లి గురించి ఆలోచించుతానే. నేనేమన్నా అన్నాను అనుకో, అగో అంత అనిష్టమే, ఆయనకి నచ్చినట్టే చేసుకుంటాండు అని అనుకుంటారే. అందుకే నేనేం అంటలేను, అర్థం చేసుకోవే కొంచెం ప్లీజే. ఉండు, నీకు నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇష్టం లేదు, అందుకే నువ్వు ఏం సప్పుడు ఎత్తలేవు. మీ వాళ్ళు చెప్పినట్టే ఇంటాను. ఉండు, బాయ్. హలో, అరే చెప్పేది నే ఒకసారి. ఏం వినాలని లేదు, నేనేం వినదలుచుకోలేదు, అంతే. కట్ చేయను ఫస్ట్. బంగారం బంటి, మీ పిల్లను బతిల్లాడతాను, దేనికి ఫీల్ అయిందిరా? ఏమో రాని అవ్వాయి గోసే ఉన్నది. పెళ్లి సెట్ అయినప్పటి నుంచి అంటే దీంతో బాధ, అంటే వాళ్ళతో బాధ. పెళ్ళి ఇప్పుడు చేద్దామా తర్వాత చేద్దామా అంటే నువ్వేం సప్పుడు చేస్తలేవని నా పిల్ల ఫీల్ అవుతుంది. ఏమన్నా సప్పుడు చేసిండు అనుకో, పుసుక్కర్ ఇప్పుడే వేసుకుంటా అంటే మా అక్క ఫీల్ అవుతుంది, అగో నా గురించి ఆలోచిస్తలేమని. తర్వాత వేసుకుంటా అంటే నా పిల్ల ఫీల్ అవుతుంది. ఏం చేయాలి చెప్పురా? నన్ను ఇట్లానే ఏం సత్తానరా? మంచిగా అయిందిరా బంటి. ఇంకా ముందు ముసల పండుగని మీ అమ్మకు నీ పెళ్ళానికి ఏమైనా లొల్లైతే అప్పుడు ఉంటుంది నీకు, చూసి మేము ఎంజాయ్ చేస్తాంరా.
చోటుగా నీకు రాక్షసానందం ఉన్నదిరా నేను బాధపడతా అంటే. రేపు మీ పిల్లల ఇంటి పోయి మాట్లాడద్దంటి అంతా సెట్ అయితే నువ్వు బాధపడకరా బంటి. మంచి ఐడియా ఇచ్చినవురా కర్రోడా, రేపు పోదమ్మా పిల్లోళ్ళ ఇంటికి. ఇప్పుడు అత్తిసారిగా రేపు నా షాప్ మూసైనా సరే మీ పిల్లోళ్ళ మామను మీ పిల్లని చూడాల్సిందే గంతే. రా చోటు, రేపు పొద్దున రెడీ గారి అందరం కలిసి పోదాం. రా బంటి, అప్పుడు బిర్యానీ తినిపియాలి మరి. తినిపిత్త పారా పోదాం. ఏరా? దోస్తులు ఈరోజు వీడియో అయితే ఇదే దోస్తులు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి దోస్తులు. మరి రేపటి ఎపిసోడ్లోనైతే ఇక తొందరనే సంధ్య ఉన్ను చిట్టి డెలివరీది చూపిస్తాం. ఎందుకంటే ల్యాక్ చేయడం మాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఎవరు పుట్టిర్రు ఏంది అనేది రేపటి ఎపిసోడ్లో అయితే చూడండి దోస్తులు. వీడియో అయితే కొంచెం లెంత్ తగ్గింది దోస్తులు, ఏమనుకోకండి. మా బాబు అస్సలు వీడియో ఏమిస్తలేడు దోస్తులు, మస్తు అల్లరి చేస్తాడు. ఇప్పుడు మీకు వీడియోలో చాలా సౌండ్స్ వినబడతాయి కదా, అదంతా మా బాబు అల్లరే దోస్తులు. అందుకే వీడియో ఏనిస్తలేడని వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేసినాము. రేపటి ఎపిసోడ్ అయితే తప్పకుండా చూడండి. మరి సంధ్యకి ఎవరు పుట్టిరు, చిట్టికి ఎవరు పుట్టిరు అనేది రేపటి వీడియోలో చూపిస్తాను దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ వీడియోస్. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.